ఎప్పుడైనా ఆలోచించారా బ్యాంక్స్ దగ్గర ఉన్న టోటల్ డిపాజిట్స్ని లోన్స్ లాగా ఎందుకు ఇవ్వదు అని? ఇది తెలియాలంటే మీకు సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ గురించి తెలియాలి. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే బ్యాంక్స్ దగ్గర ఉన్న టోటల్ డిపాజిట్స్ నుంచి సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఆర్బీఐ దగ్గర క్యాష్ రూపంలో ఉంచాలి. ఈ అమౌంట్ మీద బ్యాంక్కి ఎలాంటి ఇంట్రెస్ట్ రాదు, అంటే బ్యాంక్స్ ఈ అమౌంట్ని రిజర్వ్స్ లాగా సేవ్ చేసుకుంటుంది. అండ్ అలాగే మార్కెట్లో ఉన్న లిక్విడిటీని కంట్రోల్ చేయడం కోసం సిఆర్ఆర్ అనేది మెయింటైన్ చేస్తారు. ఎస్ఎల్ఆర్ అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. అంటే బ్యాంక్ ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ని క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, లేదంటే సెక్యూరిటీస్ రూపంలో కానీ రిజర్వ్ చేసి ఉంచుతుంది. అండ్ అలాగే బ్యాంక్కి దీని మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆర్బీఐ ఎకనామిక్ కండిషన్స్ అండ్ ఇన్ఫ్లేషన్ బేసిస్ మీద ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్ పర్సెంటేజ్ని టైం టు టైం చేంజ్ చేస్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే సిఆర్ఆర్ అనేది మనం దాచుకునే ఎమర్జెన్సీ ఫండ్ లాగా, అంటే క్యాష్ రూపంలో ఉంటుంది. అండ్ అలాగే ఎస్ఎల్ఆర్ అనేది మన దగ్గర ఉన్న అసెట్స్ లాగా. దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ వై బ్యాంక్స్ డోంట్ ఆఫర్ టోటల్ అమౌంట్ ఆఫ్ ద డిపాజిట్స్ యాజ్ లోన్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.